బ్రెస్ట్ కూడా రేడియేషన్ వాడతారు కదా ఎక్కువ. అవును, వాడతారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే చాలా మార్పులు జరిగాయి గత 20-30 సంవత్సరాల్లో. రేడియేషన్ మొత్తానికి తగ్గించుకునే అవకాశం ఉందా ఎందుకు అనేది, ఎందుకంటే వెస్ట్ లో వాళ్ళకి బై ప్రోటోకాల్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ 40 years వచ్చిన తర్వాత విమెన్ కి. సో మనకి ఇంకా అంత పెనిట్రేషన్ లేదు స్క్రీనింగ్. సో వాళ్ళకి ఏంటంటే స్క్రీనింగ్ చేసినందువల్ల స్క్రీన్ డిటెక్టెడ్ క్యాన్సర్స్ ఎప్పుడు స్టేజ్ 1 లో కానీ స్టేజ్ 2 లో కానీ ఉంటాయి. సో బాడీ ఆర్గన్ తీయటం అనేది ఎప్పుడు మనకి చాలా ఓకే, పేషెంట్ ఒక కాన్ఫిడెన్స్ తగ్గించేస్తుంది మనం బ్రెస్ట్ రిమూవ్ చేస్తున్నామంటే. సో ఆ బ్రెస్ట్ రిమూవల్ సర్జరీ నుంచి పార్ట్ ఆఫ్ ది బ్రెస్ట్ రిమూవ్ చేయడం అంటే బ్రెస్ట్ కన్సర్వేషన్ సర్జరీ అనే దానికి మూవ్ అయ్యారు. సో అప్పటికి ఏంటి అంటే ఒక భాగంలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు మిగతా చోట కూడా మైక్రోస్కోపిక్ కణాలు ఉండే అవకాశం ఎక్కువ. సో అందుకు ఆ మైక్రోస్కోపిక్ కణాలు మళ్ళీ పెరగకుండా ఉండడానికి ఎక్కడ ఆపరేషన్ చేశారో అక్కడ మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి హోల్ బ్రెస్ట్ ఇరాడియేషన్ అని చేసేవాళ్ళు. అది ఒకప్పుడు ఏంటంటే 6 వారాల ట్రీట్మెంట్ ఉండేది 20 సంవత్సరాల క్రితం. 10 సంవత్సరాల నుంచి 3 వారాలకి కుదించారు. అంటే 6 వారాలు ఇవ్వాల్సింది 3 weeks లోనే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా షార్ట్ చేయొచ్చా అని చెప్పి 5 రోజులు రేడియేషన్కి వచ్చింది. ఇప్పుడు 1 వారంలోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. రిజల్ట్ అనేది అన్నిట్లోనూ సేమ్. సో పేషెంట్కి కన్వీనియంట్, ఎక్కువ సార్లు వచ్చే పని లేదు హాస్పిటల్కి, వారంలో ట్రీట్మెంట్ అయిపోతే దూరం నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు 1 week స్టే చేసి ట్రీట్మెంట్ చేసుకుని. సో దీనివల్ల ఏమవుతుంది, లోకల్ రికరెన్స్ అనేది ఆల్మోస్ట్ 50% తగ్గింది. ఓవరాల్ సర్వైవల్ కూడా చాలా పెరిగింది. సో బ్రెస్ట్ లో మనం ఏ రకం సర్జరీ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది లింఫ్ నోడ్స్, యాక్సిలరీ అప్పుడు లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉన్న వాళ్ళందరికీ మనకు తెలిసి ఏంటంటే లోకల్ గా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకు కూడా రేడియేషన్ చేయడం జరుగుతుంది. సో గత 5 years బ్లాక్ గా చూసుకున్నాం అనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా పెరిగిపోయింది మన ఇండియాలో. ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ హైయెస్ట్ ఉండేది, అట్లాంటిది ఇప్పుడు బ్రెస్ట్ దాన్ని బీట్ చేసేసి హైయెస్ట్ క్యాన్సర్, ఓకే, హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ విమెన్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. ఈవెన్ మేము ఈ హాస్పిటల్లో డైనమిక్స్ చూసినప్పుడు కూడా ఇప్పుడు బ్రెస్ట్ టాప్ పొజిషన్ లో ఉంది. దగ్గరగా 20-25% ఆఫ్ ది పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్. నెక్స్ట్ వచ్చేది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, అరౌండ్ 18-20% ఉన్నారు. అట్లా విభజించుకొని వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత 15% సర్వైకల్ క్యాన్సర్, ఇక మిగతా అన్ని కలుపుకొని మిగతా భాగంలో ఉన్నాయి అనమాట. సో ఎందుకని బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది? బ్రెస్ట్ క్యాన్సర్ మెయిన్ ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఓకేనా. సెకండ్ థింగ్, ఏజ్ ఈజ్ ది సింగిల్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ క్యాన్సర్. బ్రెస్ట్ లో కూడా సేమ్ అట్లనే ఏజ్ పెరగడం వలన, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ. సో తక్కువ వయసులో ఎప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ అనమాట. సో ఈ 3 కారణాల చేత బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది. సో సేమ్ అదే ఇన్సిడెన్స్ వెస్ట్ లో కూడా కనబడింది. వాళ్ళకి 50 సంవత్సరాల క్రితం అయింది, మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. సో ఈ సడన్ రైజ్ ఆఫ్ క్యాన్సర్ అనేది మోస్ట్ లైక్లీ మనం నెక్స్ట్ 20-30 years చూస్తూనే ఉంటాం. ఆ తర్వాత ప్లాట్యూ అయిపోతుంది. కారణం ఏంటంటే సైన్స్ ఎవాల్వ్ అయ్యే కొద్దిగా మనకి జబ్బు గురించి అండర్స్టాండింగ్ పెరుగుతుంది, ట్రీట్మెంట్ అవైలబిలిటీ పెరుగుతుంది, జనాలని డిసీజ్ క్యూర్ చేయడం పెరుగుతుంది, ప్లస్ యాక్సెప్టెన్స్ ఫర్ స్క్రీనింగ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఎక్కువ ఇన్సిడెన్స్ ఉందంటే అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, మీరు కంపల్సరీ స్క్రీన్ చేయించుకోవాల్సిందే అంటది, లేదా స్క్రీన్ చేయకపోతే మీకు ఈ బెనిఫిట్స్ రావని ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది. సో స్క్రీనింగ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎర్లీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, క్యూర్ అనేది పెరుగుతుంది. ఓవరాల్ గా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత క్యాన్సర్స్ అనేది ప్లాట్యూ అయిపోతాయి అన్నమాట. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ లో రేడియేషన్ యొక్క పాత్రను మనం ఎలా చూడాలి, ది ప్లేస్ ఆఫ్ రేడియేషన్? రేడియేషన్ పాత్ర ఒక క్యాన్సర్ పేషెంట్ డయాగ్నోసిస్ అయిన తర్వాత ఎక్కువ శాతం మందికి నేను చెప్పినట్టు 60-80% ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక టైంలో రేడియేషన్ అవసరం పడుతుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో ముఖ్యంగా బాగా ఇంపార్టెంట్ రాడికల్ రేడియేషన్ అనే దాంట్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఏ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ భాగంలో యూజ్ చేసిన బ్రెయిన్ ట్యూమర్స్ లో అవసరం పడుతుంది. బినైన్ ట్యూమర్స్ అంటాం, ఇప్పుడు పిట్యూటరీ గ్రంథి బాగా పెద్దగా అయిపోయింది, దాన్ని ఎడినోమా అంటాం. లేకపోతే అబ్నార్మల్ గా ఏదైనా హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, సర్జరీ చేశారు తగ్గలేదు అంటే అప్పుడు రేడియేషన్ చేస్తాం. ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్స్ అంటాం, అంటే ఆర్టరీస్ వెయిన్స్ మామూలుగా ఎప్పుడు సెపరేట్ ఉంటాయి, కానీ ఒక చోట కలిసిపోయాయి అనుకోండి, ఆ బ్లడ్ మిక్స్ అయిపోయినందువల్ల పేషెంట్కి ఇబ్బంది వస్తుంది, ఫిట్స్ రావచ్చు, లేకపోతే బ్లీడింగ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎండోస్కోపిక్ కాయిలింగ్ అని అవన్నీ చేస్తా ఉన్నారు, కానీ రిస్క్ అనేది ఉంటుంది పెద్దగా ఉన్నప్పుడు. సో వాళ్ళకి ఏం చేస్తాం, రేడియేషన్ చేస్తాం. ఎక్కడైతే కలిసిపోయినాయో రేడియేషన్ తోటి అవి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. వాటిని ఏమంటాం, మైక్రో యాంజియోపతి అంటాం. చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఫైబ్రోసిస్ అయిపోతాయి రేడియేషన్ చేసినప్పుడు. అట్లే శ్వానోమా అంటాం, 8వ క్రేనియల్ నర్వ్ మనకి వినికిడికి సంబంధించిన దాని దగ్గర
వాపు వచ్చి పెద్దగా అయిపోతుంది. దానివల్ల తలనొప్పి, వినికిడి తగ్గిపోవడం, లేకపోతే కళ్ళు తిరగడం, నించున్నప్పుడు బ్యాలెన్స్ పోవడం, ఎందుకంటే చిన్న మెదడు దగ్గరే ఉంటుంది. వాటికి రేడియేషన్ చేస్తాం. రేడియేషన్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈసోఫేజియల్ క్యాన్సర్లో ఎక్కువ శాతం మందికి మనకు తెలిసినప్పటికీ వాళ్ళకి ఏదో ఒక ఈటింగ్ డిఫికల్టీ, గట్టి పదార్థాలు తిన్నప్పుడు ఫ్రీగా పోవట్లేదంటే ఇంచుమించు 3rd స్టేజ్లో ఉంటారు. సో వాళ్ళకి ముందుగా రేడియేషన్ చేసి తర్వాత సర్జరీకి తీసుకెళ్తాం. పెద్ద పేగు కింద భాగం రెక్టల్ క్యాన్సర్, దానికి రేడియేషన్ చేయడం. ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీకి వెళ్ళలేని వాళ్ళు రేడియేషన్ చేయడం, లేదంటే సర్జరీ రేడియేషన్ 2 ఈక్వల్. సో దానిలో కూడా ఒకప్పుడు 8 వారాలు చేసేవారు ట్రీట్మెంట్. అలాంటిది దాన్ని కుదించి 5.5 వారాలు తెచ్చారు. ఇప్పుడు 4 వారాల్లో చేయగలుగుతున్నాం, ఇప్పుడు 5 రోజుల్లో చేయగలుగుతున్నాం. సో ఈ అడ్వాన్స్మెంట్ అనేది మనకి రేడియేషన్ మెషిన్ల అడ్వాన్స్మెంట్ వచ్చిన వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించుకుంటూ, క్యూర్ ని మెయింటైన్ చేసుకుంటూ, పేషెంట్స్ కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ కాకుండా చూడటం. సో ట్రీట్మెంట్ ఎప్పుడు చేసినా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సైడ్ ఎఫెక్ట్స్ మినిమల్ గా ఉండాలి, జబ్బు తగ్గాలి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఇప్పుడున్న ఫాస్ట్ ప్రపంచంలో ఏమైంది, నేను జాబ్కి వెళ్ళలేకపోతే ఇన్సెక్యూరిటీ, 8 వారాలు లీవ్ పెట్టండి అంటే చాలా కష్టం అయిపోయింది చాలా మందికి. సో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకు ఇప్పుడు అడిగే రీసెంట్ క్లినికల్ ట్రయల్స్ కానీ స్టడీస్ లో ఒకప్పుడు క్యూర్ గురించి మాట్లాడేవారు, ఇప్పుడు దానికి జోడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మాట్లాడుతున్నాం అనమాట. ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈక్వల్లీ ఇంపార్టెంట్, కరెక్ట్.